అసలే సమ్మర్, దానికి ఇంకా రైస్ తినాలంటే కష్టం కదా. సరే చపాతీ తిందామా అంటే ఇంకా వేడైపోతుంది. సో అప్పుడే జొన్న రొట్టె తినడం బెస్ట్ అనిపించింది. ఎందుకంటే హెల్దీ, టేస్టీ అండ్ చలువ కూడా. బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్ ఆర్ డిన్నర్గా కూడా తినచ్చు. మసాలా రొట్టె అన్నాను కదా, ఏదో పెద్ద ప్రొసీజర్ అనుకుంటున్నారా? కానీ కాదు, చాలా సింపుల్ రెసిపీ. అండ్ కిడ్స్ అయితే 1 more ప్లీజ్ అంటారు. సో లెట్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. 2 cups జొన్నపిండి తీసుకోండి, 1 క్యారెట్, 1 ఆనియన్, స్పైస్కి తగ్గట్టు మిర్చీస్ తీసుకోండి. మీకు కావాలంటే కొత్తిమీర, కరివేపాకు, నానబెట్టిన శనగపప్పు, ఫ్రై చేసిన పల్లీలు కూడా వేసుకోవచ్చు. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని రోలింగ్ బాయిల్ అవుతున్న వాటర్ని తీసుకోవాలి, పిండిలో కలుపుకోవాలి. జాగ్రత్త ఉండో, ఈ చేతులు కాలుతాయి. కొంచెం తడి చేసుకుంటూ జాగ్రత్తగా పిండి కలుపుకోవాలి. పిండి చపాతీ పిండి ఎలా అయితే మనం డఫ్ చేసుకుంటామో అంత సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని స్మాల్ ఉండలుగా, మనం చపాతీ ఉండలు ఎలా చేసుకుంటామో అలా ఉండలు చేసుకుని గిన్నెలో పెట్టుకోవాలి. గిన్నెకి మూత పెట్టేయండి, ఎందుకంటే మూత పెట్టకపోతే ఇంకా అది డ్రై అయిపోతుంది. డ్రై అయిందంటే మనం ఒత్తుకున్న తర్వాత విడిపోతుంది. సో ఒక తడి బట్ట తీసుకోవాలి, బట్టని తడుపుకొని పరుచుకోండి. పరుచుకున్న తర్వాత ఒక ఉండ తీసుకోండి. ఒక ఉండ తీసుకుని చేతులు తడుపుకుంటూ చపాతీని ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలి. మీకు ఎంత పల్చగా కుదురుతుందో అంత పల్చగా ఒత్తుకోండి. పల్చగా చేసుకున్న తర్వాత పెనం వేడెక్కాక పెనం మీద వేసేయడమే. వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ కానీ లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చండి. వేసుకుని మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడే 2 సైడ్ బాగా కాలుతాయి. 2 sides కాలిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన హెల్దీ సింపుల్ జొన్న రొట్టె. ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చినాయో చెప్పండి, కమెంట్ చేయండి.